హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. సో రామ్ చరణ్ గారు ఏంటంటే చాలా కూల్గా ఉంటారు, చాలా కామ్గా ఉంటారు. అసలు ఏ కాంట్రవర్సీ కానీ అందులోకి ఇన్వాల్వ్ అవ్వట్లేదు అనమాట. అది ఇప్పుడు. బట్ ఒకప్పుడు ఏంటి, ఒక 10 సంవత్సరాల క్రితం ఏంటి అంటే అప్పుడుండే చరణ్ గారు వేరు, ఇప్పుడున్న చరణ్ గారు వేరు అనమాట. సో ఒకే సినిమాతో మారిపోయారు. ఆ సినిమా ధ్రువ అనమాట. ధ్రువ ఎప్పుడు రిలీజ్ అయిందో అప్పటి నుంచి కంప్లీట్ మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు. ఏ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలి, ఏ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకూడదు. సో అంటే కంప్లీట్గా ఎలాంటి విషయాలు బయట పెట్టాలి, అసలు కంప్లీట్ మెచ్యూరిటీ వచ్చేసింది అనమాట. నేనే చెప్తున్నాను. ఎందుకు అంటే ధ్రువ సినిమా వరకు ఒక టైప్ ఆఫ్ అగ్రెషన్తో ఉండేవారు, ఒక టైప్ ఆఫ్ కోపం లేకపోతే యాటిట్యూడ్ అదంతా మెయింటైన్ చేస్తూ ఉండేవారు అనమాట. ఎస్పెషల్లీ నాయక్ ఆడియో లాంచ్లో జరిగిన స్పీచ్, అది ఈ రోజుకి కూడా ఎవరు మర్చిపోరు. ఎప్పటికీ మెయిన్ టెంప్లెట్స్లో వాడుతూ ఉంటారనమాట. కంప్లీట్గా మనకి చెప్తాడు కదా, సో ఎవరేం రాసుకున్నా నాకు వెంట్రుకతో సమానం అని చెప్పి. ఈ రోజుకి కూడా ఆ ఫోటో చూస్తే ఖచ్చితంగా గూస్ బంప్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. అలాంటి ఒక సెట్ బ్యాక్ పెట్టిన చరణ్ గారు అసలు ఎలా సడన్గా మారిపోయారు, అసలు ఏంటి అని చూసుకుంటే ధ్రువ సినిమాలో ఒక కంప్లీట్గా ఫిజికల్గానే కాకుండా మెంటల్గా కూడా బాగా ఆలోచించడం మొదలుపెట్టారనమాట. సో అంటే నేను వెళ్తున్న దారి ఇది కాదు, ఎందుకంటే బ్రూస్లీ అనేది చాలా పెద్ద ఫ్లాప్ అనమాట. గోవిందుడు అందరవాడేలో అని కూడా ఒక డిజాస్టరే. సో ఇలాంటి ఫ్లాప్స్ పడిన తర్వాత అసలు ఏంటి అంటే కంప్లీట్గా నా కెరీర్ ఏంటి, అసలు నాకేంటి అంటే చిరంజీవి గారు సపోర్ట్ ఉన్నా సరే ఖచ్చితంగా ఏ హీరో కూడా నెపోటిజం వలన పైకి రావడం అనేది చాలా కష్టం అనమాట. దానిలో కూడా చాలా మందిలో చరణ్ గారు హైలైట్ అయితే తప్ప చరణ్ గారిని గుర్తించడం చాలా కష్టం. చిరంజీవి గారిని మ్యాచ్ చేసే విధంగా ఉండాలి, కొన్ని సందర్భాల్లో దాటేసే విధంగా ఉండాలన్నమాట. అలాంటప్పుడే ధ్రువ సినిమా అని ఒక రీమేక్తో నార్మలైజ్ అయ్యారు. ఆ తర్వాత రంగస్థలం అని చెప్పి, త్రిబుల్ అని చెప్పి, సో ఇంకా ర్యాంప్ ఆడించేశారనమాట. అయితే ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చెప్తున్నాను అంటే నాయక్ స్పీచ్కి ఉండే ఒక ఫ్యాన్ బేస్ అది ఎవ్వరూ మర్చిపోరు గైస్. అంటే చాలామంది అనుకున్నారు మరి నాయక్ లాంటి స్పీచ్ మళ్ళీ ఇప్పుడిప్పుడే పడదు, సో అప్పుడంటే వేరు కాబట్టి కుర్రోడు కాబట్టి చాలా ఏదో కసిగా మాట్లాడేశాడు, అలా ఉండదులే అనుకున్నారు. బట్ 2023లో మనకు జరిగింది వాల్తేరు వీరయ్య ఒక ఫంక్షన్ జరిగిందనమాట. ఆ ఫంక్షన్లో చరణ్ గారు వచ్చారు, ఏదో మాట్లాడి వెళ్ళిపోతారులే అనుకున్నారు కానీ అసలు మాస్ డైలాగ్స్ అయితే వేసాడు అనమాట ఆ ఈవెంట్లో. సో అంటే కామ్గానే ఉంటాం కానీ చాలా కామ్గానే చెప్తున్నాం, ఎవరేం మాట్లాడినా ఎవరేం విమర్శలు చేసినా వదిలేది లేదు అన్నట్టు. అంటే ఒక స్టైలిష్గా కొన్ని డైలాగులు అయితే స్టేజ్ మీద చెప్పాడు చాలా సంవత్సరాల తర్వాత. అది కూడా ఒక మెమరబుల్ స్పీచ్ అనే చెప్పుకోవచ్చు. ఈవెన్ ఈ 2 టెంప్లెట్స్ చరణ్ గారి కెరియర్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను గైస్. ఎందుకు అంటే మనకుండే అగ్రెషన్ ఉండొచ్చు, మనకుండే కోపం ఉండొచ్చు, బట్ చరణ్ గారిని చూసి ఇన్స్పైర్ అవ్వాల్సింది ఒక్క విషయంలోనే. ఎంత ఎమోషన్స్ అయినా, ఎంత కోపమైనా, ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత పైకి వస్తాము అనేదానికి చరణ్ గారి కెరీర్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుకి కూడా ఈవెన్ గేమ్ చేంజర్ టైంలో కూడా చాలామంది ట్రోల్ చేశారు. పబ్లిక్గా కొన్ని నేషనల్ మీడియా పేజెస్ ట్రోల్ చేసినాయి, బట్ ఎక్కడా కూడా అసలు రెస్పాండ్ కాలేదు, ఎక్కడా అసలు బయట ఇన్వాల్వ్ అవ్వలేదు ఆ కాంట్రవర్సీస్లో. జస్ట్ తన పని ఏదో తను చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు అంతే. ఈ రోజుకి కూడా సందీప్ రెడ్డి వంగతో సినిమా అంటే చాలా ట్రోల్స్ వస్తున్నాయి, బట్ అవేమీ పట్టించుకోకుండా పెద్ద మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడు. ఒక సినిమాతోనే ఆన్సర్ చెప్పాలి అనే మైండ్ సెట్. సో మనం కూడా దాన్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి గైస్. సో థ్యాంక్ యూ.